ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వడ్డే ఓబన్న గారి 217వ జయంతి సందర్భంగా వచ్చిన నాయకులకు, విలేకరులకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నాను. రేనాటి వీరుడంటే అప్పుడు బ్రిటిష్ పరిపాలన కాలంలోనే అతను బనగానపల్లిలో నొస్సం గ్రామంలో జన్మించాడు. అతను వచ్చేసి రాజుల సైరా నరసింహారెడ్డి సైన్యాధిపతి, అక్కడ తహసీల్దార్ కూడా. అప్పుడు కులాలు లేవు, మతాలు లేవు, తర్వాత పార్టీలు లేవు. అటువంటి సందర్భంలో తెల్లదొరలు మన దేశానికి వచ్చి మనల్ని బానిసలుగా వాళ్ళ కింద చెప్పులుగా వ్యవహరిస్తున్నప్పుడు వీళ్ళు సైరా నరసింహారెడ్డి గారు, వడ్డే ఓబన్న గారు వాళ్ళకు ప్రాణాలకు తెగించి వాళ్ళు ఎంతో వీరోచిత పోరాటాలు చేసి మనకు స్వతంత్రం వచ్చేటట్టు ప్రాణాలు కూడా వడ్డించిన నాయకులు అతను. ఆ రోజు ప్రజలు చాలా కష్టంలో వాళ్లకు గుత్తలు కప్పం, మన భూములకు మన యొక్క ఫ్యాక్టరీలకు గుత్తలు కడుతుంటే కప్పం కట్టించుకుంటూ మనల్ని హీనంగా చూస్తున్నారు. మహిళలైతే వాళ్ళు అనేక రకాలుగా వేధిస్తున్నప్పుడు వాళ్ళు విరచితంగా పోరాటాలు చేసిన నాయకులు వాళ్ళు. అటువంటి వడ్డే ఓబన్న గారు ఈరోజు గత 3 సంవత్సరాల నుండి వెలుగులోకి వచ్చారు. వాళ్ళే కాదు, స్వాతంత్ర పోరాటం చేసిన నాయకులందరూ అంబేద్కర్ కానీ, భగత్ సింగ్ గారు కానీ అనేక మంది ఉన్నారు. కానీ అందరికన్నా ముందు నాయకుడు వడ్డే ఓబన్న. మరి అతను వచ్చేసి ఈ తెల్లదొరలకు వాళ్ళకు కొంచెం కూడా వాళ్ళకు ఒక తలొగ్గకుండా పోరాడిన నాయకులు వాళ్ళు. మరి ఈరోజు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము 3 రోజుల క్రిందట జీవో పాస్ చేసింది. ఏమని ప్రభుత్వమే నిర్వహించాలి, ఇటువంటి నాయకుని జయంతిని, వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహించాలని జీవో వెంటనే పాస్ చేయించింది. జీవో పాస్ చేయించడమే కాక 6 లక్షల రూపాయలను వెంటనే విడుదల చేసింది. రాబోయే కాలంలో కోట్ల కొద్ది రూపాయలు కూడా విడుదల చేసే పరిస్థితి ఉంటుందని చెప్పారు. మన ఏపీలో ప్రభుత్వంలో నాయకులు ఉన్నా కూడా ఇంతవరకు మనకు ఎస్టీ జాబితాలో చేర్చడం కానీ, మనకు వర్ధంతిని, జయంతిని చేయడము, ప్రభుత్వమే నిర్వహించడము చేయడం లేదు. ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్క చోట వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తూ అనేది హ్యాపీగా, సంతోషంగా వాళ్ళు ఈరోజు గడుపుతున్నారు. మరి వాళ్ళకి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేరు ఈ నాయకులు. అయినా ఉన్న నాయకులతోనే, లోకల్ నాయకులతోనే, ప్రభుత్వంలో లేని నాయకులే పోయి మెమోరాండాలు ఇవ్వడంతో వాళ్ళు వెంటనే సాధించుకున్నారు. అదేవిధంగా మన ఏపీలో కూడా సాధించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అద్భుతంగా ఈ యొక్క విగ్రహాన్ని అక్క ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యంగా అక్క చెప్పినట్టు ఏపీ ప్రభుత్వం కూడా
ఇక్కడ ఉద్యోగపన్న జయంతి ఉత్సవాలు ప్రభుత్వ లాంఛనాలతో చేయాల్సిందిగా ఉద్యోగపన్న త్యాగాలు చక్కగా చెప్పారు. ఎరిల్లా సమరయోధుడుగా రాయలసీమ ప్రాంతంలో ఒక సైరా నరసింహారెడ్డికి అనుకట్టుగా బ్రహ్మాండంగా ఆయన అద్భుతమైన యుద్ధాలు వరకు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధాలు చేసి మనకి స్వాతంత్రం వచ్చేటప్పుడు చేశారు. కూడా ఎంతో చరిత్ర ఉంది పాలెగాలకు. అటువంటి పాలెగాని విగ్రహం మన గుర్తిలో ఉండడము మన గుర్తివాసుల గుర్తి ప్రజలకు అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలకు గుర్తి ప్రజలు కూడా హాజరై అన్ని కులాలు అప్పట్లో అక్క చెప్పినట్లు అన్ని కులాల వారు స్వాతంత్ర సమరయోధంలో ఉన్నారు. వారందరూ కలిసి ఈరోజు స్వాతంత్రం తెచ్చిన దానికి మనము స్వతంత్రంగా బతకగలుగుతున్నాము. ఈ సందర్భంగా ఒడ్డే ఓబన్నకి మనం నివాళులు ఘనంగా అర్పిస్తున్నాము. ఇప్పుడు అలాగే మన గుర్తి ప్రాంతంలో కూడా సభ్యుల్లో కూడా ఇలాంటి పాలెగాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఓబన్